నమస్తే కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాధ్యతతో స్పందించి సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. కాకినాడలో సంచలన ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ అరెస్ట్. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీల ధర్నా. బీసీలకు 34% రిజర్వేషన్లపై హర్షం. ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీసీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అర్జీదారుల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు శాశ్వతమైన, నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా గడువు దాటి పెండింగ్లో ఉన్న సమస్యల పట్ల ప్రత్యేక చొరవ చూపుతూ గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం జిల్లా పరిపాలనలో అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్న జిల్లా కలెక్టర్, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. ప్రతి ఫిర్యాదుదారుడికి స్పష్టమైన, శాశ్వతమైన మరియు సంతృప్తికరమైన పరిష్కారం అందించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, డీడీఓ పి వాసుదేవరావు, జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు నోడల్ అధికారి జె వేణుగోపాల్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సంచలన హత్య కేసులో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ను కాకినాడ జిల్లా పోలీసులు మీరట్లో అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిందు మాధవ్ మాట్లాడుతూ, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 6 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా 6 రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లాయి. 22వ తేదీన మీరట్లో అక్కడ పోలీసుల సహకారంతో సాదిక్ ఖాన్ ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తులో విశేష కృషి చేసిన పోలీసు అధికారులను ఎస్పీ బిందు మాధవ్ సర్టిఫికెట్లు, రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 260/25గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజు గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజు గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసి ఉండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టాం.
మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోయలింగ్ చేజ్ అక్రాస్ 5 స్టేట్స్ సాదిక్ ఖాన్ని వెంటపడి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటికులస్ పోలీస్ వర్క్. చాలామంది రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 టీమ్స్ హ్యావ్ బిన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద అర్లియస్ట్. అట్లానే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలామంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ఐఓ గారు ఇక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటే మేమందరం ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడి నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బిన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష, కొత్త ప్లేస్, అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాస్ వర్క్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇవాళ సాదిక్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి. ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత we will charge sheet the case at the earliest. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ సూపర్ 6 అమలు చేయడం లేదని, అమలు చేస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. సోమవారం ఉదయం స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో, కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పేదల వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలని, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా పేదలకు స్థానం కల్పించాలని ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రచార యాత్రలు జరిగాయని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ పేదల సంక్షేమం, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహార భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూలీల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నదని, తక్షణమే కరువు ప్రాంతాల్లో పేదలను ఆదుకోవాలని, పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో స్థానం కల్పించాలని మధు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ, పప్పు ఆదినారాయణ, కేశవరావు, అప్పలరాజు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ నగర కన్వీనర్ ఎస్ సతీష్, మహిళా సమైక్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేత అరుణ, ఏఐటియుసి నాయకులు రామయ్య, అనిల్, మధు, సిపిఐ నాయకులు మహాలక్ష్మి, మామ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒకటే చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత దళితుల జీవితంలో ఏమైనా మార్పు వస్తుందేమో అని చాలా కలలుగన్నారు. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షం జగన్ ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్లు కానీ, ఎస్సీ నిధులు కానీ అన్ని నిర్వీర్యం అయిపోయి, ఇతను వస్తే మా బతుకులే మారుతాయి అనుకుంటే మా బతుకులు మరింత పాతాలో వెళ్ళిపోయి. ఎందుకంటే పేరుకే ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్లు, నిధులు లేవు, ఏమీ లేవు, నెంబర్లు మాత్రం ఉన్నారు, అని తిరుగుతా తప్ప. అలాగే రెండోది హాస్టల్స్, సంక్షేమ హాస్టల్స్ క్రమంగా ఎత్తేస్తున్నారు. ఒక పక్క కొత్త బిల్డింగ్స్ అన్నారు, ఎక్కడో రాష్ట్రం 2 బిల్డింగ్స్ కట్టి ఇది కొత్త బిల్డింగ్స్ అని చెప్పి అనేక జిల్లాలో మాత్రం సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా ఎత్తేస్తున్నారు. ఎప్పుడు ఇస్తారో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు ఇస్తారు? 10-20 ఇస్తామని చెప్తారు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు లేవు. రెండోది కుల వివక్ష అక్కర్లొద్దు, రిజర్వేషన్ అక్కర్లేదని జంతర్ మంతర్తో ధర్నా పెడుతున్నారు. అయ్యా, రిజర్వేషన్ లో మాకు వద్దు, ఈ దేశంలో ఆ స్పెషల్ అక్కడ చేయండి. సుప్రీంకోర్టు జడ్జీలు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు లెక్కెట్టండి, హైకోర్టు జడ్జీలు లెక్కెట్టండి. మొత్తం కేంద్ర రాష్ట్ర ఉద్యోగస్తుల్లో ఎంతమంది ఉన్నామో పార్టీలు ఎత్తడానికి, చూడ్డానికి, తీలు ఇవ్వడానికి మా బతుకులు ఇయ్యి. వీటి కోసం మళ్ళీ వద్దంటావా? మా జీవితంలో మార్పు వచ్చిందా? ఒక పని చేద్దాం, భూములతో జాతీయం చేద్దాం, కొత్త ఎన్నికలు జాతీయం చేద్దాం.
అప్పుడు రిజర్వేషన్ మారుతాం. అరకొర మాట మారుతండి, నాలుగు కోస్తాం సరిగ్గా మారకపోతే. అదే విధంగా ఇళ్ల స్థలాలు ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అవుతుంది, కనీసం పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వలేదు. వామపక్షాలు పోరాట ఫలితంగా ఏర్పడిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ రోజు ఈజీ రామ్జీ అని పేరు పెట్టి గాడ్సేన్ చంపిన వాళ్ళు ఉన్న అధికారులు ఉన్నారు కాబట్టి ఈ రోజు మహాత్మా గాంధీ పేరు మార్చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో గ్రామీణ పేదలు దళితుల పట్ల వివక్ష చూపిస్తే కూలిదండగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో బీసీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఘనత, బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ఎన్టీ రామారావుకు, తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని, బీసీలను రాజకీయాల్లో కొనసాగిస్తూ వారికి అవకాశాలు కల్పిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20% ఉన్న బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% పెంచడం ద్వారా బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. బీసీలను హక్కును చేర్చుకునే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. బలమైన బీసీ నాయకత్వాన్ని టీడీపీ ప్రోత్సహించిందని పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో జీవోల పేరుతో నాటకాలు ఆడిందని విమర్శించిన నాయకులు కూటమి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అన్ని విధాలా అండగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ బద్రీనాథ్, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు, రాజనాల సత్యనారాయణ, బర్ల శ్రీనివాసు, ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, ఇంద్రపాలెం గ్రామాధ్యక్షురాలు వెంకటరమణమ్మ, పాలిక రామ్మోహన్, టీడీపీ బీసీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, కామాది దశరథ, ఏటుకూరి నాగమణి, బొబ్బులు గోవింద్, పనసపాడు సర్పంచ్ చీకటి వెంకటేష్, బంగారాజు, అంకంరెడ్డి రామానాయుడు, కాకర్ల చలపతి, గంజాల శ్రీనివాసు, కాల శ్రీనివాసు, పాలక సతీష్, కోడి సీతారాం, పెంకే శ్రీనివాస్ బాబా తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానం అని చెప్పి ఆస్తి కల్పించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన ఎన్టీ రామారావు గారే. అలాగే మున్సిపల్ ధర్నాలు ఉండేవారు, రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసేసేవారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎన్టీ రామారావు గారు మున్సిపల్ ధర్నాల వ్యవస్థని రద్దు చేసి రెవెన్యూ మండల వ్యవస్థని తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. మరి అంతేకాదు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది చాలా పార్టీలు. ఏ పార్టీ కూడా ఎలక్షన్ ముందు చెప్తారు, ఎలక్షన్ అయిపోయిన మర్చిపోతారు. మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి స్థానిక సంస్థల్లో బీసీలకి 20% రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీ అందరికీ సమయంగా నిర్ణయించుకున్నాను. బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మన అందరూ తెలియజేయాలి. ముఖ్యంగా బీసీలు అభివృద్ధి చెందామంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని మనందరం కూడా సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తర్వాత కాలంలో 1995 సమయంలో మరి మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ 20% ఉన్న మళ్ళీ దాన్ని చట్టసభలో మరి సంస్కరణలు చేసి దానికి పెంచడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా 4-5 దఫాలు స్థానిక ఎలక్షన్లో మన బీసీలందరూ కూడా మంచి స్థానాన్ని ఈ రాజకీయంగా ఎదిగి మంచి గురించి పదవుంటే మరి సైకో జగన్ కాకినాడ పార్లమెంటు ఎంపీ గారైన సానా సతీష్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ వారి పార్టీ ఆఫీస్లో ముఖ్యంగా బీసీలుకి స్థానిక సంస్థల రిజర్వేషన్లో 34% అమలు చేయటం మీద హర్షం వ్యక్తం చేయడానికి మేమందరం ఇక్కడ సమావేశం అయ్యాము. ఏదైనా సరే బీసీలకి చేయాలంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు కానీ ఈ బీసీ స్థానిక సంస్థలను కల్పించిందే ఎన్టీ రామారావు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు టైంలో 34% అవుతే అది అనేక కారణాల వలన వైసీపీ టైంలో పోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇచ్చిన హామీ మేరకు 34 చేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చినందుకు ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసి మా బీసీల తరఫున అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేక సంస్కరణలు ఉన్నాయి. ఈరోజు ఆదరణ పథకం ఉంది, జన్మభూమి పథకం ఉంది, ప్రజల వద్దకే పరిపాలన ఉంది. అలాగే అనేక సంస్కరణలు సైబరాబాద్ ఆ రోజు ఏదైతే ప్రజల వద్ద పరిపాలన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి బీసీలకు కూడా ఒక చైతన్యం కలిగించాలి, బీసీలకు కూడా విద్యతో పాటు రాజకీయ చైతన్యం కలిగించాలని అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో ఏదైతే 20% రిజర్వేషన్ కల్పించి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలపై ఒక అత్యధిక చూపు చూపించి మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తున్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో బీసీకి 34% రిజర్వేషన్ కేటాయించబడింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం, ఎవరు చేయరు కూడా. అలాంటి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. ఈ ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కూడా బీసీలంతా ఒకటే ఓటమి తరపున బీసీలంతా ఎవరికి టికెట్ ఇచ్చినా సరే అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని దగ్గరుండి మనం అందరూ నడిపించిన సారా సతీష్ గారికి ధన్యవాదాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులుగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 59 ఫిర్యాదులు అందగా వాటిలో 21 భూ తగాదాలకు, 11 కుటుంబ కలహాలకు, మరో 27 ఫిర్యాదులు ఇతర సమస్యలకు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి వాస్తవాలు నిర్ధారించిన అనంతరం అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. 7 రోజులుగా విచారణ పూర్తి చేసి ఫిర్యాదుదారులకు తగిన పరిష్కారం చూపడంతో పాటు తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు త్వరితగత న్యాయం అందించడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు న్యాయపరంగా పరిష్కరించేందుకు కాకినాడ జిల్లా పోలీసులు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. పిల్లలు, యువతుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, పిఠాపురం నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో చలో కాకినాడ ర్యాలీ నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బాలాజీ చెరువు సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పూలే సెంటర్, జీజీహెచ్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. నూకరాజు కుటుంబ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికితీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. పిల్లలు, యువత సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం హిందూ చైతన్య వేదిక, బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందు మాధవ్లకు వినతిపత్రం అందజేశారు. ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు చేసి నేరం రుజువైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడికక్కడ వ్యతిరేకించే చోట వ్యతిరేకిస్తుంది, వ్యతిరేకించలేక బయటికి చెప్పలేక పరువు కోసం ఆగి ఉన్న సమాజం చాలా ఉంది. హిందూ సమాజం గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇటువంటి వాళ్ళని ఎక్కడెక్కడున్నారో ఏరివేసే ప్రయత్నం చేయాలి. ఏదో తీసుకొచ్చేసి కంటి తుడుపుగా హిందువులను మభ్యపెట్టడం కోసం అరెస్టు చేస్తే సరిపోదు, తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాం హిందూ చైతన్య వేదిక తరఫున. ఖచ్చితంగా ఆ ఆస్తిని ఏ విధంగా అయితే వాళ్ళ చెల్లెళ్ళ పేరు మీద, అక్కల పేరు మీద రాయించుకున్నాడో ఆ ఆస్తిని మొత్తం ఆ పిల్లవాడి పేరు మీద రాయించాలి, నూకరాజు మనవడి పేరు మీద రాయించాలి. ఆ తర్వాత అతన్ని మీరు ఎన్కౌంటర్ చేస్తారా లేకపోతే శిక్షిస్తారా, ఏం చేస్తారో చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మా డిమాండు, హిందూ సమాజం డిమాండ్. బుల్డోజర్ ఎందుకు రాదు? హిందూ సమాజానికి ఇంత అన్యాయం జరుగుతుంటే యూపీ మార్గంలో, యూపీ పద్ధతిలో బుల్డోజర్ వచ్చి వారి ఆస్తులు ఎందుకు ధ్వంసం చేయదు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చెయ్యరు? ఉరివేయాలి, నడి రోడ్డు మీద ఉరివేయాలి. అలాంటి వాడిని ఒక్కడే కాదు, అలా చేస్తున్న అనేక మందిని. సర్వే జనా సుఖినో భవంతు హిందూ నినాదం, కానీ మారుస్తున్నాం. హిందూ సర్వే సజ్జనా సుఖినో భవంతు, సర్వే సజ్జనులు మాత్రమే సుఖంగా ఉండాలి. దుర్మార్గులు హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం, హిందూ మానబిందువులను అవమానపరచడం కోసం పనిచేసే ఇలాంటి షాదిక్ ఖాన్లు కానీ, రసూళ్ళు కానీ, అబ్దుల్లాలు కానీ, ఇటువంటి యాడు ఎవ్వడున్నప్పటికీ కూడా
తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ వార్ఫ్ రోడ్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం కమిషనర్ వార్ఫ్ రోడ్లో విస్తృతంగా పర్యటించారు. వార్డులో పక్కన పెరిగిన చిన్నపాటి పొదలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, చెత్త కుప్పలను తొలగించే పనులు చేపట్టారు. అలాగే ప్రధాన డ్రైన్ను గతంలో డీసిల్టింగ్ చేసినప్పటికీ తిరిగి పూడికిపోవడంతో మరోసారి డీసిల్టింగ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్ఫ్ రోడ్లోని ప్లాట్ఫామ్ సమీపంలో పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి ప్రజలకు విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అదే ప్రాంతంలో ఉన్న చిన్నపాటి నీటి పైప్ లీకేజీని కూడా త్వరితగతిన అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధానంగా వార్ఫ్ రోడ్డు, బంకింగ్హామ్ కాలువ పరిసరాల్లో చెత్త, ప్లాస్టిక్ కవర్లను కాలువలో వేయకుండా ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చెత్తను నిర్ణీత ప్రదేశాల్లోని డస్ట్బిన్లలోనే వేయాలని సూచించారు. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలతో పాటు డ్రైనేజీకి వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, ఈఈ కనకారావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, నాయకులు ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, నాయకులు అద్దేపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆ చెట్లు పెరిగిపోవడం వల్ల మనకి కొంత మన ఫ్యూచర్ ఇబ్బందితో మనకు దగ్గరుండి మొక్కల్ని మనం రిమూవ్ చేయడం జరిగింది. దానివల్ల ఎలక్ట్రికల్ షాక్ కానీ ట్రాన్స్ఫరింగ్ కాలిపోవడం కానీ ఉండడానికి అవకాశం లేదు. అదేవిధంగా మనకి ఈ ప్రతి ఒక్క చోట మనం వెళ్ళినప్పుడు చూసాను, చిన్న వాటర్ పైపు లీకేజ్ ఒకటి ఉంది. ఆ లీకేజ్ని కూడా మనం అరికట్టడం జరుగుతుంది. మన డిఈ నీటి సరఫరా వారితో చెప్పడం జరిగింది. యూ విల్ టేక్ దట్ డెసిషన్. అదేవిధంగా మనకి ఈ వార్ఫ్ రోడ్డు దగ్గర ఉన్న మెయిన్ ఈ బుషెస్ కానీ ఈ తడి చెత్త, పొడి చెత్త కొంత డస్ట్బిన్స్ పెట్టాము. కానీ కొంతమంది ఇంకా వేయకుండా ప్లాస్టిక్ కవరు ఆ నదిలోకి విసిరేస్తున్నారు. మీరు అందరూ చూశారు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఉంటే మీరు ఒక చోట వేసినట్టయితే మేము అలాగే పట్టుకెళ్తున్నాము. దయించి అవి ఆ బకింగ్హామ్ కెనాల్లోకి వేయద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుందండి. అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు అవి ఉన్నాయి. కొన్ని చోట్ల మన ఫ్లెక్సీలు అన్నీ కూడా నిరోధిస్తున్నాము. ఏ వార్డు సచివాలయం ఉన్నా ఆ ప్లానింగ్ సెక్రటరీ దే హ్యావ్ టు డూ. అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, కొన్ని ఫ్లెక్సీలన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే పెడెస్ట్రియన్స్ దాన్ని చూస్తూ అలాగే వెళ్ళటం వల్ల ఆ ప్రమాదం ఏర్పడుతుందని చెప్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కూడా ఆదేశించున్నారు. ఆ ఫ్లెక్సీలను కూడా మనం తొలగించడానికి చర్య తీసుకుంటున్నాం. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు మ్యాక్సిమం తొలగిస్తున్నాము. ఎవరు కూడా దయించి ఏదైనా ఆథరైజ్డ్ ఫ్లెక్సీ పెట్టుకుంటే ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఫ్లెక్సీ తొలగించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాండి. పదే పదే ఈ ఫ్లెక్సీల విషయంలో మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే మీరు ఆనందకరంగా ఫ్లెక్సీ పెట్టుకుంటున్నారో ఆ కార్యక్రమం శుభకార్యం కానీ మీ బర్త్డే కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీని తొలగించి ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించవలసిందిగా కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారామం పేరుతో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో దళితపేటలో కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబులు మాట్లాడుతూ నేటికి గ్రామాల్లో, పట్టణాల్లో కూడా వివిధ రూపాల్లో కుల వివక్ష కొనసాగుతూనే ఉందని అన్నారు. పట్టణాల్లో ఉపాధి కల్పనలో దళిత యువత కుల వివక్షను ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తెలిసిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో సిమెంట్ రోడ్లు దళితపేటల్లో కాకుండా పెత్తందారుల వీధుల్లోనే వేస్తున్నారని తెలిపారు. దళితులు మరణించిన తర్వాత అంత్యక్రియలకు కూడా శ్మశానాలు ఉండడం లేదని, ఒకవేళ ఉన్నా ఆక్రమణలో ఉంటున్నాయని అన్నారు. దళితుల శ్మశానాల కొరకు ప్రభుత్వమే భూమి కొనడానికి 1235 జీవో ఉన్నా అమలు కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సామాజిక సంఘాల నేతలు ఐతాబదల రామేశ్వరరావు, డాక్టర్ భానుమతి, పిల్లి రామారావు, పి కామరాజు, నేతల హరిబాబు, ఐనాపురపు సూర్యనారాయణ, కన్నీడి వెంకటరమణ, సవిలి రాజేష్, న్యాయవాదుల పృథ్వీ, కుటుంబరావు, జ్యోతి తదితరులు మాట్లాడుతూ కేవీపీఎస్ కృషిని అభినందించారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తయిన దళితపేటలు, కాలనీలు కనీస సౌకర్యాలకు నోచుకోకుండా ఉన్నాయని, దీనికి కారణం పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలని దుయ్యబట్టారు. భారత రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పోరాటం తప్ప మరో మార్గం లేదని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కర్ణం ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాస్, సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబిరాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ, కౌలు రైతు
సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లు రాజుబాబు, ఎం రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్, సిఐటియు నాయకులు సిహెచ్ రాజ్కుమార్, చంద్రమళ్ల పద్మ, మలక వెంకటరమణ, షేక్ పద్మ, దారపురెడ్డి క్రాంతికుమార్, రొంగల ఈశ్వరరావు, నక్కెళ్ల శ్రీనివాస్, టి రాజా, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీలపాల సూరిబాబు, గుర్రాల అప్పారెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం గంగా సూరిబాబు, లోవరాజు, కేవీపీఎస్ నాయకులు కూరాకులు సింహాచలం, బి సురేష్, విప్పర్తి శ్రీనివాస్, కటారి పద్మనాభములతో పాటు మేడ్శెట్టి వెంకటరమణ, అదృష్టదీపుడు, కాళ్ల నాగేశ్వరరావు, కర్ణం ఏడుకొండలు, సిహెచ్ అజయ్, కె వీరబాబు, నాగబొత్తల సూర్యనారాయణ, కె సత్యరాజు, యు సత్యనారాయణ, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మంజర్ అనే గ్రామంలో బ్రిడ్జి కూలిపోతే కేవలం 1-2 లక్షలు ఖర్చు పెడితే బ్రిడ్జి నిర్మాణం అయిపోద్ది. కానీ ఆ డబ్బులు దళితుల పేటలకు సంబంధించిన బ్రిడ్జి కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలంలో ఆ బ్రిడ్జికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అందుకే ఇంత దుర్మార్గంగా వివక్షతగా పాటిస్తున్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాబట్టి డబుల్ అభివృద్ధి అన్నారు. ఇప్పుడు డబుల్ అభివృద్ధి కాదు, డబుల్ నిర్లక్ష్యానికి గురైపోతున్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా సరి తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో వీళ్ళు అమలు జరుపుతున్నారు. అంటే రానున్న కాలంలో వలసలేనటువంటి దళితులు, పేదల ఓట్లు తీసేస్తారు. అంటే దళితులకి ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్న స్వాతంత్ర దినోత్సవరాజు, డబ్బులు కూడా ఓట్లకి ఇవ్వద్దని చెప్పేసి. అంటే ఆయన ఇప్పటివరకు ఇచ్చినట్టే. రేపు రానున్న కాలంలో వీళ్ళు ఓట్లు కూడా తీసేసి వీళ్ళకి ఎన్నికలప్పుడు డబ్బులు కూడా కొట్టడానికి కూడా కుట్ర తాగినట్టుగా అనిపిస్తుంది. అందుకని అన్ని విధాల దళితుల్ని దగా చేస్తున్న ఈ విషయాల మీద ప్రభుత్వం ఆలోచించాలి. ఈ విషయమే 18వ తారీఖున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి గారిని కలిసాం. ఆయన కూడా విన్నాడు, కలెక్టర్లకి చెప్తా అన్నాడు. అలా కాని పక్షంలో రానున్న కాలంలో ప్రత్యక్ష కార్యాచరణకు పోయి ఈ ఆక్రమణలు వినిపించడం, ఇంకా రకరకాల పనులన్నిటికీ మా సంఘాలన్నీ సిద్ధమవుతాయని చెప్పేసి తెలియదు. వృద్ధాప్య పింఛన్లు లేవు, దళితపేటలో స్కూల్ సరిగా లేదు, నాటుసారా అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి దళితపేటల్లో. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. యూ కొత్తపల్లి గ్రామంలో రేషన్ షాపులు లేక, దళితుల పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాకతిప్ప గ్రామంలో శ్మశానానికి ప్రహారీ లేదు. అలాగే దివిలిలో చూసుకుంటే కనుక తాటిపత్రి గ్రామంలో అక్కడ దళితపేటలో అందరి ఇళ్ళకి ట్యాపులు ఉన్నాయి, కానీ దళితుల ఇళ్ళకి మాత్రం పాపం ట్యాప్ పైపులు వెళ్ళలేదు. కానీ దాదాపుగా 2000 ట్యాపులు ఇచ్చామని చెప్పి 22 లక్షల రూపాయలకి బిల్లు పెట్టారు. వీటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దళితుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రత్యేక సర్వే చేసి ఈ ఆక్రమణకు గురైన ఏదైతే ఉన్నో, ఎవరైతే ఆక్రమణ చేశారో వాళ్ళన్నిటి మీద చర్యలు తీసుకోండి. ఎక్కడైనా మీరు అభివృద్ధి అనే పేరుతో అనవసరపు ఆర్భాట ప్రచారం మాని దళితుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి వారికి సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆదేశించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 14 మంది తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. వీటిలో పబ్లిక్ హెల్త్ విభాగానికి 2, ఇంజనీరింగ్ విభాగానికి 8, రెవెన్యూ విభాగానికి 2, టౌన్ ప్లానింగ్ విభాగానికి 2 అర్జీలు అందాయి. అదేవిధంగా డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి ఒకరు ఫోన్ ద్వారా తమ సమస్యను తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని సూచించారు. సమస్య స్వభావాన్ని బట్టి తక్షణ చర్యలు చేపట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్లో ఉంచే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్ఈపి వెంకట్రావు, మేనేజర్ శిరీష్ కుమార్, ఉద్యానవన శాఖ ఏడి శ్రీనివాసరావు, డీసీపీ కెవి కృష్ణారావు, డిఈ మాచిరాజు, ఈఈ కనకరావు, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా సిబిఎస్ ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొత్త సుధాకర్, కోశాధికారిగా చక్కా సురేష్ గుప్తా మరోసారి ఎన్నికయ్యారు. పిఠాపురంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ భవనంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం 2026-2029 సంవత్సరాలకు నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగాయి. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 113 మంది సభ్యులకు గాను 110 ఓట్లు పోలవ్వగా ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి 22 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా కొత్త సుధాకర్ 28 ఓట్లు, కోశాధికారిగా చక్కా సురేష్ గుప్తా 36 ఓట్లు మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి మానేపల్లి కృష్ణ భాస్కర్రావు ప్రకటించారు. ఇదే ప్యానెల్లో
ఉపాధ్యక్షుడిగా రెడ్డం జనార్దన్, జాయింట్ కార్యదర్శిగా నున్న రవికుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కొమ్మిశెట్టి కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు గుండు గురిధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలిపల్లి ఎన్ గుప్తా, కోశాధికారి సాధనాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల పరిశీలకులుగా కేఎస్ఆర్ గుప్తా, ఈశ్వర్రావు వ్యవహరించారు. కాగా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా పిఠాపురం సభ్యులు అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా పిఠాపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త సుధాకర్ మాట్లాడుతూ సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ విజయానికి ముఖ్య కారకులు చాలా మంది ఉన్నారు. అందరూ మా ప్యానల్ని వారి సొంత బాధ్యతగా భావించి వాళ్లే పోటీ చేస్తే ఎంత కసిగా చేస్తారో అంత విధంగానూ చేశారు. దీంట్లో పేరు పేరున ప్రతి కెమిస్ట్కి, ప్రతి సోదరుడికి, సోదరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు మా అసోసియేషన్లో 114 మంది ఈరోజు మెంబర్స్. రేపటి నుంచి ఈ 114 మంది కలిపి మేము ఒకటే. మాలో గ్రూపులు లేవు. ఎన్నికలలో ఏదైనా సరే ఎన్నికైన మర్నాడు నుంచి మేమంతా ఒకటే. పిఠాపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు ఏకదాటిగానే ఉంటుంది. ఎప్పుడు మాలో గ్రూపులు రావు. తాత్కాలికంగా ఒక కుటుంబంలో అన్నదమ్ములు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, అరుస్తాము. అలాగే మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. మేమంతా ఒకటే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు నెగ్గిన మేము గతంలో కంటే ఎక్కువగా మా కెమిస్టులకు సేవలు అందిస్తాము. ఈ విజయం మా ముగ్గురిది కాదు, మా సంఘానిది. మిగిలిన మా ముగ్గురిని వదిలేస్తే 111 మందిది ఈ విజయం. అందుచేత మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన లలిత కళలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు, వారిలో జాతీయత భావాలు పెంపొందించేందుకు గాంధీనగర్ పార్క్ సిటిజన్స్ వర్కర్స్ హెల్త్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆనందలహరి కుటుంబం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ప్రముఖ సినీ నటుడు 9 నంది అవార్డుల గ్రహీత ఐనవోలు ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్లో గాంధీనగర్ పార్క్ సిటిజన్ వర్కర్స్ హెల్త్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆనందలహరి కుటుంబం ఆధ్వర్యంలో ఆదివారం ట్రాక్, సంగీత, దీపావళి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ అధ్యక్షత వహించగా ప్రముఖ సినీ నటుడు ఐనవోలు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగాను, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, శ్రీనివాస్ బాబేలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. అదేవిధంగా గాయకులు మొదటి గీతాలను ఆలపించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు 9 నంది అవార్డుల గ్రహీత ఐనవోలు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు భారతదేశ వారసత్వ సంపద అయిన లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లేందుకు ప్రతి ఆదివారం ఆనందలహరి పేరిట కార్యక్రమాలు ఏర్పాటు చేయడం శుభపరిణామని అన్నారు. డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను కోరిన వెంటనే కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులను అలరించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రసన్న కుమార్ తాను నటించిన సినిమాల్లో డైలాగ్స్ ను శ్రోతలకు వినిపించగా వారి చప్పట్లు కొట్టి వారి అభిమానం చాటుకున్నారు. అనంతరం గాంధీనగర్ పార్క్ సిటిజన్స్ వాకర్స్ హెల్త్ అండ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐనవోలు ప్రసన్న కుమార్ను అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ వనం ఉపేంద్ర, ఇతర సభ్యులు సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రాష్ట్ర సెట్టిబల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావును అసోసియేషన్ సభ్యులు సాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుజాత, వైస్ ప్రెసిడెంట్ మిలిటరీ వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ నారాయణ, జాయింట్ సెక్రటరీ వనం ఉపేంద్ర, ట్రెజరర్ మూర్తి, యోగా సెక్రటరీ మోనా, కల్చరల్ సెక్రటరీ ప్రియా, లావణ్య, స్పోర్ట్స్ సెక్రటరీ వీర్రాజురావు, జోగామణి, వేణుగోపాల్, కలిదిండి, పైడ శంకర్రావు, రైస్ మిల్ రామకృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దగ్గర 3 అవర్స్ వెయిట్ చేసి వాళ్ళని కలిసి వెళ్దామని చెప్పేసి అక్కడ నేను యానం ఒక పెళ్ళికి వచ్చానండి. సో వారి గురించి వెయిట్ చేశాను. వారిని కలవగానే ఈ ప్రోగ్రాం గురించి చెప్పారు. చాలా సంతోషం వేసింది. నేను కల్చర్ యాక్టివిటీస్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో పాల్గొంటుంటాను. నేను చిల్డ్రన్స్ ఫిలిమ్స్ ఒక 4 చేశానండి, మెనీ మూవీస్. ఆ 4 కలిపి 9 స్టేట్ ఏపీ నందులు నాకు సొంతం చేసుకున్నాను. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ మీద ఒక ఫిల్మ్ చేశానండి. అది ప్రతి భారతీయుడు చూడదగిన ఫిల్మ్ అండి. ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక పార్టీకి సంబంధించింది కాదు, యావత్ భారతదేశానికి సంబంధించింది. ఆ కంటెంట్లో 15 minutes 15 seconds
నాన్ స్టాప్గా ఫుల్ స్టాప్ లేకుండా కామాతో చెప్పి నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, దాసరి ఎక్సలెషన్ అవార్డు, కోడి రంగేషన్ అవార్డు, ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయండి. డైలాగ్ చెప్పమంటున్నారు, సడన్గా చెప్పాలంటే కొంచెం ఇబ్బంది, ట్రై చేస్తాను. సార్ చెప్పారు కళాకారుడు ఇప్పుడు వెంకటేశ్వర వేయకూడదు, ముందుగానే ఉండాలి. ఈరోజు మంచి కార్యక్రమం చూశాను, అల్లు సీతారామరాజు ఈ పిల్లల డ్యాన్స్లో చూశాను, చాలా సంతోషం వేసింది. నాకు తెలుగు చదవటం రాదన్నారు, అది మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం. అంటే ఎవరో ఒక్కరి గురించి అని కాదు, ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు. ఇంట్లో నా మనవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో అంచేత ప్రతి ఒక్కరూ తెలుగు నేర్పించడానికి ట్రై చేయండి. స్కూల్ మనం ఇంగ్లీష్ న్యూస్లో ఇప్పుడు చూడండి, అల్లు సీతారామరాజు డైలాగ్ చెప్పేటప్పుడు ఐఎమ్ ఇండియన్ అని ఇంగ్లీష్లో మాట్లాడటం కంటే ఈసారి ఆ బాబుని ఎవరైతే ట్రైన్ చేశారో పూర్తిగా తెలుగులో చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఆ బాబుతో ఈ పాత్ర చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుచు. ఎందుకంటే మనం ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళని తరిమి కొట్టామో అదే మన దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ అనుకుని మనందరం పొరపడుతున్నాము. ఇంగ్లీష్ అనేది మాత్రం బయట మనం వెళ్ళినప్పుడు కరస్పాండెన్స్ కోసం మాత్రమే, కానీ అందులో ఏ రకమైన నాణ్యత ఉండదు, ఓన్లీ కరస్పాండెన్స్. ఇవాళ తమిళనాడు వెళ్ళి చూడండి, తమిళం తప్పించి ఏం మాట్లాడరు. అదర్ స్టేట్లు ఎక్కడికి వెళ్ళండి వాళ్ళ లాంగ్వేజే మాట్లాడతారు, మనం మాత్రం ఇంగ్లీషే మాట్లాడతాం తెలుగు తెప్పించి. అందుచేత ప్రతి ఒక్కరూ పిల్లలకి, తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, దయవుంచి తెలుగు నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ. అలాగే నా కోసం, నేను ఎన్టీ రామారావు ఫేవరెట్ని, నా కోసం ఇంకొక చిన్న డైలాగ్ ఆయన చెప్తే మనందరూ సరదాగా ఉంటుందని చెప్పి అనుకుంటూ, వీలైతే ఒక ఎన్టీ రామారావు గారి డైలాగు ఏదైనా కర్ణ కానీ దారేశ్వరణ కానీ ఏదైనా ఒక సినిమాలో వచ్చి ఒక డైలాగ్ చెప్పాల్సిందిగా ఆయన్ని మరి మరి కోరుచున్నాను. ఎందుకంటే ఆచార్యదేవా ఏమంటివి జాతి నిపమున సూతనకు నిలవ అర్హత లేదన్నవా. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టింది, అతి జుక్షాకారమైన నీ సమ్మ పెట్టింది. మట్టి కొండలో పుట్టితివి కదా, నీదే కులము. ఇంత ఏలా పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ సాధనముడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జన్మించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పించరేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఓర్వశీ పుత్రుడు కదా. అతడు పంచమజాతి కన్య అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలంగా పరాశుని, ఆ పరాశుడు పల్లెపరచు మత్స్యగండు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు వెదండ్రి మా పితామహ అంబికతో మాతన్నుడి, పిత అమ్మాలకతో మా పిల్ల తండ్రి పాండు రాజును ఇంటి దాసితో ధర్మ నిర్మాంజుడని నీచే కీర్తించబడుచున్న ఈ ఉదరదేవుని కనలేదా. సందర్భ అర్చునముల క్షేత్ర బీజ ప్రాధాన్యములతో స్వీకరించిన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమని తీర్థవాదు మనకు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా సింగర్ రామారావు తదితరులచే పాడబోయి భారతీయుడ సంగీత విభావరి జరిగింది. ఈ సందర్భంగా సింగర్ రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఆగస్టు నెలలో ఎస్ఎల్జీ ఎస్టేట్ సౌజన్యంతో ప్రతి ఆదివారం కాకినాడలో ఉన్న వివిధ ఉద్యానవనాల్లో సినీ దేశభక్తి గీతాలను ఆలపిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాకర్స్ సంఘ అధ్యక్షులు అడవాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సింగర్ రామారావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, కె శ్రీరామరాజు, రాజా, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. శరణం భూతభౌతికా ప్రపంచ భరణం వీతరాగిణం విగతయోగినం ఈ రెంటిలోన ఏది కాదన్న ఇంగాళ సంస్కృతి నింపుసున్నా. వెలుగు జాతి మనది, నిండుక వెలుగు జాతి మనది.
పోచంపాడు ఎవరిది నా విజయవాడలోని ఠాకూర్ స్మారక గ్రంథాలయంలో మల్లెతీగ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సృజనోత్సవం కవి సమ్మేళనంలో డాక్టర్ తురగా సూర్యరావును ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, గిడుగు రామ్మూర్తి, మునిమన్నవడు గిడుగు వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మల్లెతీగ సంస్థ అధినేత కలిమిశ్రీ ఆధ్వర్యంలో డాక్టర్ తురగా సూర్యరావుకు దుస్సాలువా జ్ఞాపిక ప్రశంసా పత్రంతో సత్కారం నిర్వహించారు. ఈ అవార్డును తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు తురగా సూర్యారావు తెలిపారు. పోస్టల్ పెన్షనర్స్, పోస్టాఫీస్ సిబ్బంది, సీతారామరాజు కళావేదిక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమాజంలో సోషల్ మీడియా ద్వారా వేదికలు బుక్ చేసి చంపేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి. చట్టాలు ఏది వచ్చినా ఈ సమాజం వారికి అర్థమయ్యలేదు. మహిళలు ఒక ఆటవస్తుగా చేస్తూ ముందుకుపోతున్నారు. జన్మనిచ్చిన నా కుటుంబంలో నేను పుట్టిన ఏమీ చేయలేని ఈ సంస్థలో నేను మారి సమాజం కోసం ఏదో చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా జీవనం గురించి మాత్రమే నా వేదన. ఇంకా అనేక సమస్యలు ప్రజలకు చేయించబడాలనే నా కోరిక. మనం వేసే రోజు దాని విలువ తెలుసుకుని ముందు సాగుతాం. మానవాళిలో అప్పగిస్తున్న తరుణంలో నోటు గదిల మధ్య సాగే సమయంలో నా జీవనం వెదలపై రాసింది. సూర్యరావుపేట వివేకానంద పార్క్ వద్ద జవహర్ వీధిలో 66 కలశాలతో నిర్వహించిన 22వ త్రిదేవి త్రినాద వ్రతం మేళా విశేషంగా అలరించింది. కాశ్మీర్ లోయలో సేవలందిస్తున్న సిఆర్పీఎఫ్ సైనికులు మేకా మల్లిక శివ దంపతులు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి ప్రసాదాలతో పాటుగా బాటసార్లకు అల్పాహారం పంపిణీ చేశారు. దత్తాత్రేయ స్వామికి నిహాల్ రాహుల్ పంచామృతాలతో అభిషేకం చేసి తీర్థం అందించారు. మాఘం నుండి ఇంటింటా త్రినాద వ్రత మేళాలు చేపట్టిన సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠం ఆధ్వర్యాన వ్రతవేదిక బృందం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు ప్రత్యేకంగా సామూహిక త్రినాద వ్రతం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భర్మా కాలనీలో చిన్నారులతో, రామకృష్ణరావుపేటలో యువకులతో, రూరల్ వాకలపూడి బీచ్ కాలనీలో దివ్యాంగులతో వ్రతమేళాలు చేయించారు. సందర్భంగా వ్రతవేదిక కార్యదర్శి సత్యసతీష్ మాట్లాడుతూ ఎటువంటి ఖర్చు, విరాళాలు, కానుకలు, చందాలు ప్రమేయం లేకుండా ఆకులు, చెక్కలు, నూనె, చలిమిడి, వడపప్పు, 3 కొబ్బరికాయలతో త్రినాద మేళా పూర్తవుతుందని తెలిపారు. పీఠం 20వ వార్షికంగా కలర్ ఆఫ్ సెట్ ముద్రణలో త్రినాద వ్రతకల్ప ప్రతులు 10,000 కాపీలు ప్రచురించి నూతన సంవత్సరం ముందు పంపిణీ చేస్తామని తెలిపారు. మూరాల్ శెట్టి నాగమణి, వీరప్రభాకర్రావు, గొల్లపల్లి శ్రావణి కిరణ్, తామాడి వెంకటలక్ష్మి, వీరభద్రారావు, చామర్తి నాగమణి, దేవరపల్లి విజయలక్ష్మి, గిన్నె పద్మావతి, సుబ్బలక్ష్మి, వెంకటేశ్వరి, మహాలక్ష్మి, మంగతాయారు, స్నేహ, కోలా ఎల్లారావు పాల్గొన్నారు. మేకా మల్లికా శివ గారి యొక్క కుటుంబం, నిఖాల్ రాహుల్ వారి కుటుంబ సభ్యులు 66 కలశాలతోటి ఈ త్రినాద వ్రతమేళ నిర్వహించుకున్నారు. ఇప్పటికే బాలబాలికలతోటి సామూహిక త్రినాద వ్రతం బర్మా కాలనీలో జరిగింది. యువకులతో రామకృష్ణారావుపేటలో జరిగింది. అదేవిధంగా దివ్యాంగులతోటి రూరల్ వాకల్పూడి బీచ్ కాలనీలో జరిగింది. ఈ విధంగా ప్రతి నెల ఒక ఆదివారం నాడు సామూహికంగా వృద్ధులతో గాని, అదేవిధంగా దంపతులతో గాని, కన్యలతో గాని, యువకులతో గాని, బాలబాలికలతో గాని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా లోక కళ్యాణార్థంగా ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠం చేపట్టింది. కావున 50 మంది కూడా ఈ యొక్క త్రినాద వ్రతాన్ని తెలుసుకోండి. తెలిసిన వారు 10 మందికి తెలియపరచండి. ఇది డబ్బులతో చేసే కార్యక్రమం కాదు. ఇది కేవలం కొబ్బరి నూనె, తమలపాకులు, చలిమిడి, వడపప్పు, 3 కొబ్బరికాయలతో చేసుకునేటువంటి కార్యక్రమం. కాబట్టి ఏ ఇంట అయితే త్రినాద వ్రతం జరుగుతుందో ఆ ఇంట ఆ జన్మ కలిగినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది శుభప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా అన్ని కూడా పూర్తవుతాయి. కాబట్టి త్రినాద వ్రతం మాఘ మాసంలో ప్రతి ఒక్కరూ చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భోగి గణపతి పీఠం స్వాగతిస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాధ్యతతో స్పందించి సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. కాకినాడలో సంచలన ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ అరెస్ట్. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీల ధర్నా. బీసీలకు 34% రిజర్వేషన్లపై హర్షం. ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీసీ నాయకులు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం.